తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరియు ఒంగోలు అద్దంకి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అద్దంకి బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు దేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా. తెలుగు దేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా. ఆంధ్ర ఆత్మ గౌరవ రణనినాద గళమా, నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా. గుండెలు తెగువా, చూపు కొండలు తెగవా, ఆయుధమవు తెలుపాంధ్రుని విలువా. పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా. తెలుగు దేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా. నవచరితను రాసేటి నల్లసిరా మీరే, తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే. యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే, ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే. నందమూరి ఆవేశంలో సందేశధ్వనులు మీరే, చంద్రబాబు హృదయంలోనా ఎగసే ప్రతిస్పందన మీరే. తల తెగి పడిన తలబడు పిడికిలివై, తరముల కోసం తరగని త్యాగమువై. పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా. తెలుగు దేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా. అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగలాగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు నిజంగా మా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అట్లనే రామారావు గారు 1982లో పార్టీ అనౌన్స్ చేసి 83 జనవరిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అక్కడి నుంచి ఆయన కొన్ని సంస్కరణలు అందరికీ తెలిసిందే. పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపి మండల వ్యవస్థను తీసుకురావడం, ఆడవారికి సమాన హక్కు, అట్లానే పెన్షన్ పథకం, అలానే ₹2 కిలో బియ్యం పథకం, ఇవన్నీ చారిత్రాత్మకమైన నిర్ణయాలు. ఈ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఆయన ఒక మహానుభావుడిగా వెలుగొందుతూ ఇటు సినీ పరిశ్రమలో అలాగే రాజకీయంగా కూడా ఆయన మకుటం లేని మహారాజుగా వెలుగొంది ఈరోజు 43 సంవత్సరాలు స్థాపించి 43 సంవత్సరాలు అయినా కూడా ఇంకా చెక్కు చెదరకుండా మన పార్టీ కార్యకర్తలతో ఇలా నిండి ప్రతి ఒక్క ప్రోగ్రాము దిగ్విజయంగా జరుపుకుంటున్నందుకు నిజంగా సంతోషించాల్సిన విషయం.
అట్లాగే మహానాడు సందర్భంగా మా దామచర్ల జనార్దన్ గారు, మా ప్రీతం నాయకులు దామచర్ల జనార్దన్ గారు, అట్లానే ముఖ్య నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మహానాడులో పాల్గొనడం సందర్భంగా మేము ఈరోజు ఇక్కడ మా పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసుకొని ఆయనకి స్మరించుకోవడం జరిగింది. సో అందరూ రాబో ఎలక్షన్స్లో కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కానీ దిగ్విజయంగా జరుపుకోవాలని, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన అన్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 103వ జయంతి సందర్భంగా మన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం ఉంది. దీనిలో భాగస్వామ్యం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేము ఎన్టీ రామారావు గారి మాకు చాలా దగ్గర, మా నెమ్మకూరు అనే గ్రామం మాకు చాలా దగ్గర. మేము అక్కడే ఉయ్యూరులో చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి 82 నుంచి కూడా పార్టీ పెట్టుగాడి రాజకీయ చైతన్యం కలిగి చిన్నప్పటి నుంచే మేము బ్యాడ్జీలు, అలాగే సైకిల్ కొత్తగా నేర్చుకుని సైకిల్ ర్యాలీలు చేసాం. నాదెల్ల భాస్కర్ గారి టైంలో కూడా మేము చాలా కార్యక్రమాలు చేసాం. దీన్ని ఎన్టీ రామారావు గారు వచ్చినాకే ప్రతి ఒక్కరికి రాజకీయం ఎలా ముందుకెళ్ళాలి, అలాగే మున్సబు కరణం వ్యవస్థను రద్దు చేసింది కూడా ఆయనే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం చాలా ప్రగతి సాధించింది. అలాగే ఒంగోలులో మన దామచర్ల జనార్దన్ రావు గారి పల్లెటూరు నుంచి టౌన్ వాతావరణం, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ అంటే మన ఒంగోలు అని పేరు తెచ్చుకున్నాం. దీనిలో నన్ను కూడా భాగస్వామ్యం చేసేందుకు జనార్దన్ రావు గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే పార్టీ ఆఫీస్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వాళ్ళు. గుర్తు మరి ఈరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా మహానాడులో చూస్తుంటే టీవీల్లో కానీ మీ ద్వారాగా కానీ ఒక పండగలాగా ఉంది. ప్రతి ఇంటి, ప్రతి అక్క, ప్రతి చెల్లి కూడా టీవీ పెట్టుకొని చూస్తున్నారు. ఎక్కడెక్కడ ఇతర దేశాల నుంచి కూడా అభివృద్ధి అనేది అన్న రామారావు గారు ఇచ్చిపోయిన అభివృద్ధిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రతి మహానాడు కూడా ఇలా జరుగుతా మరి సంక్షేమ పథకాలు కూడా ఆ రోజు అన్న రామారావు గారు మహిళలకు కానీ, బీసీ రిజర్వేషన్ కానీ, తినడానికి తిండికి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అన్నీ కూడా ఆ రోజు మరి 82లో బిగించేసిన అన్న రామారావు గారు పద్ధతి ఈరోజు ముందు కొనసాగుతుంది. ఎన్ని సంవత్సరాలైనా ఆ రోజున పార్టీ స్థాపించి అతి కొద్ది కాలంలోనే రాష్ట్రంలో మన కూడు గుడ్డ నీడ ప్రజలందరికీ అందించాలని మంచి స్ఫూర్తితోటి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించారు. అలాగే ఈ రోజున మనందరం గర్వించదగ్గ విషయం ఏంటంటే మన తారక రామారావు గారిది జయంతిని అఫీషియల్గా ప్రకటించడం, రాష్ట్ర పండగగా జరుపుకోవడం మనందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆయన వేసిన బాటలోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ప్రజల శ్రేయస్సు నిరంతరం కోరుకుంటూ ఉన్నారు. అలాగే మన దామచర్ల జనార్దన్ రావు గారు కూడా ఒంగోలు అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. వీరందరి బాటలో ముందుకెళ్తూ పార్టీని ఇంకా బలోపేతం చేసుకొని రాబోయే కాలంలో కూడా మనందరం కూడా తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఈరోజు అధికారికంగా మన కలెక్టర్ గారు వీరంతా ఒంగోలులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసి అన్నగారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. అలానే నందమూరి తారక రామారావు గారు అటు సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఆయన ఒక లెజెండు, కారణ జన్మలు అంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడో తప్పితే ఎక్కడో ఇలాంటి వారు పొలను పుడుతుంటారు. అలానే మహిళా సాధికారత అని చెప్పేసి రామారావు గారు ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు అలాంటి చాలా పథకాలు తీసుకొచ్చారు. కూడు గుడ్డ నీరు అనేది ఆయన తీసుకొచ్చిన పథకమే. ఇలానే ఆయన మాటలోనే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మంచి పరిపాలన అందిస్తూ చేస్తారని ఆశిస్తున్నాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన్ని స్మరించుకుంటూ ఘనంగా తెలుగుదేశం పార్టీ ఒంగోలు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. 1982 మార్చి 29వ తేదీన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ అజెండాగా తీసుకొని ఆయన పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి రావడం, ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి
మేలు చేసే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని మొట్టమొదటగా మరి భారతదేశంలోనే ఎవరూ చేయనంత విధిగా ఆయన వాటిని అమలు చేయడం, ప్రజలు ఎంతో సంతోషాలతో మరి సుఖ సంతోషాలతో ఉండడం కోసం అహర్నిశలు శ్రమించినటువంటి మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మరి ఈరోజు స్మరించుకోవడం నిజంగా మా అందరి అదృష్టం, ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం. అదేవిధంగా ఆయన ఆలోచనలు ఏదైతే ఉన్నాయో ఆయన ఆలోచన విధానాన్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో కూడా మరి అభివృద్ధి పదంలో పయనింపజేయడానికి అహర్హరం శ్రమిస్తూ ఉన్నారు. ఆయనకి చేదోడు వాదోడుగా ఆయన కుమారుడు మా యువ నాయకుడు లోకేష్ గారు కూడా ఈ తెలుగుదేశం పార్టీని మరి నడిపించడంలో నిత్యం పనిచేస్తూ ముందుకు సాగుతున్నాడు. వారందరికీ కూడా మేము కార్యకర్తలుగా నాయకులుగా మరి మేమందరం వెంట ఉండి వారిని ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం మేము శ్రమిస్తాం. అదేవిధంగా ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో లోకేష్ గారు ఉన్నారో వారిరువురిని ఆదర్శంగా తీసుకొని అభివృద్ధిలో వారిరువురితో పోటీ పడుతూ ఈరోజు మన ఒంగోలు శాసనసభ్యులు ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారు వారితో పాటు పోటీ పడుతూ రావు గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ జయంతిని కూడా స్టేట్ ఫంక్షన్గా జరుపుకుంటున్నాము. ఈరోజు ఆయన చేసిన గవర్నెన్స్ రిఫార్మ్స్, పీపుల్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్, ఆయన ఇండియన్ సినిమాకు చేసిన కాంట్రిబ్యూషన్, తెలుగు కల్చర్కు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ని స్మరించుకుంటున్నాము. మనం ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన కళల్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మొదటి రాష్ట్రంగా నిలబెట్టడమే ఆయనకి మనం చేస్తున్న నిజమైన నివాళి. కాబట్టి ఆ విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా రెసల్యూషన్ తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ ఉత్సవంలాగా జరుపుకోవాలని, పండుగలాగా జరుపుకోవాలని నిర్ణయించడం కారణంగా ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారికి గార్లాండ్ చేసి ఆయన 9 నెలల్లోనే పార్టీ స్థాపించి అలాగే ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయన అందరి మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రకటించడం నిజంగా ఆనందించదగ్గ విషయం. రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మా కార్యకర్తలు మా పార్టీ తరఫున థ్యాంక్స్ చెప్పుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ
జనాభా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా